నిర్వహించారు. కనుకనే కథ 100 ఏళ్ల కథ గురించి తొలి కథ గురజాడ అప్పారావు గారు దిద్దుబాటు కథ 1904లో రాశిలో వచ్చి అనగానే మహిళలు చాలామంది మహిళలు చాలా కాలం వరకు నమ్ముతూ వచ్చారు. కానీ ఈ మధ్యనే మరొక పేరు కూడా వచ్చింది. తొలి కథ కూడా గురజాడ అప్పారావు కాదు. మీరు వేల సంవత్సరాలుగా స్త్రీలను అణచివేసి ఉంచారు. అట్లాగనే స్త్రీ తొలి కథ రాసింది ఆకాశంలో సగం అవనిలో సగం అన్నింటి సగం ఉండవలసినటువంటి స్త్రీ యొక్క ప్రాధాన్యతను ఉద్దేశపూర్వకంగా సాహిత్యంలో కూడా విస్మరించారని చెప్పి బండారు అచ్చమాంబ రాసినటువంటి కథను వెలుగులోకి తీసుకొచ్చారు. సాహిత్య పరిషత్ విద్యార్థిని కందాల శోభారాణి. ఆమె వరంగల్ సాహిత్య సర్కిల్లో ఉంటారు. తర్వాత ఈ సభలో కూడా ఇద్దరు సోదరి వాళ్ళు ఉన్నారు. సభా వేదికను అలంకరించడం కోసం సత్యలక్ష్మి గారు వచ్చి మళ్ళీ వెళ్ళారు. ఎప్పుడైనా సభకు నిండుదనము అవకాశాల్లో అన్నింటిలో సగం ఉండాల్సినటువంటి వాళ్ళకి ఇంకా కొంత కల్పించేటువంటి ప్రయత్నం వెంకటేశ్వరి గారు కూడా చేస్తున్నారు. ఈ యొక్క కృషి మరింత కొనసాగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చలం ఒక మాట చెప్తుంటాడు. చలంలో ఒక మాట ఇక్కడ చలం సాహితీ ఇక్కడ సభలో ఉన్న వాళ్ళు అందరూ కూడా సాహితీ ప్రియులు కనుక, సాహితీ మిత్రులు కనుక, ఎక్కువగా ఉపాధ్యాయులు కూడా ఉన్నారు కనుక చలం ఒక మాట చెప్తాడు. మనము ఒక పురుషాధిపత్య సమాజంలో ఉన్నాం. స్త్రీ యొక్క ఆలోచనలకు వాటికి మనం నిత్య ప్రాముఖ్యం ఇస్తాం కనుక అట్లా ఇచ్చే పద్ధతి వల్ల వాళ్ళని సృజనాత్మకత అణచివేయబడుతుంది. కనుక స్త్రీకి ఒక మనసు ఉంది, దానికి ఆలోచన ఇవ్వాలి. స్త్రీకి ఒక హృదయం ఉంది, దానికి అనుభూతి ఇవ్వాలి. స్త్రీకి శరీరం ఉంది, దానికి విశ్రాంతి ఇవ్వాలి. అట్లాగనే వాటికి అవకాశాలు కూడా కల్పించాలి అని ఇంపార్టెంట్ విమర్శనం. ఒక అంటే మనం శ్రీశ్రీ కంటే ముందు సాహిత్యకారులుగా చెప్పవచ్చు. గురజాడలో శ్రీశ్రీని చదివిన సాహిత్య మిత్రులు ఉంటే తప్పనిసరిగా శ్రీశ్రీకి చలము యోగ్యత పత్రం రాశాడు. శ్రీశ్రీ మహాకవి కదా, మహాప్రస్థానం రాశాడు. ఆ తర్వాత మరో ప్రస్థానం రాశాడు. మహాప్రస్థానం కొంత అభిదయ జాడ ఉంటే మరో ప్రస్థానం ఒక ఫ్రెండ్స్గా దొరుకుతుంది. అయితే ఎంత చేసిన శ్రీశ్రీలో కూడా ఆ కాలపు పదజాలం, ఆ కాలపు పదబంధాలు సంస్కృత భూయిష్టమైనటువంటి వాళ్ళకి కనిపిస్తుంటాయి. అక్కడి నుంచి పెందోట వెంకటేశ్వర గారు అలతి పదాలు, చాలా సులువైన మాటల్లో కథలు విద్యార్థులకు అందచేయాలి, పిల్లలకు అందచేయాలి. మరి ముఖ్యంగా తన టార్గెట్ స్కూల్ పిల్లలు అంటే నేర్చుకునే ఆసక్తి ఉన్న పిల్లలంతా కూడా మనము విద్యార్థులుగా భావిస్తే ఇది విద్యార్థులకు పనికి వచ్చేటట్టు చక్కటి కథలు. అట్లాగనే తన బాల సాహిత్యంలో చాలా గేయాలు రాశారు. తన కథలో చెప్పినట్టు సహాయం అనే కథలో సహాయం మన పరిశ్రమ గారు ఒక కథ చదివాడు. ఆ కథ అందరికీ కార్యక్రమంతో మరొకసారి అధికారులు తరలింపు. ఈ పాట ఎలా ఉన్నది అంటే ఇక్కడ సాహిత్యం అనేది మన తెలంగాణ నుంచి ఎలా వచ్చింది, ఎవరు సాధిస్తున్నారు, ఎవరు కట్టం ఎలా ఉంది, అందరికీ కానీ మరొకసారి ఇప్పుడు అధిక ప్రసంగా లేదు. సమయం అందరికీ చూస్తున్నారు. ఎవరికి ఈ సభకు అధ్యక్షుడైనటువంటి ఆత్మీయ
సంప్రాప్తే కాక పిక కాబట్టి కాకి నల్లగానే ఉంటుంది, కోకిల నల్లగానే ఉంటుంది కదా, ఇవన్నీ భేదమైందని గురువు గారిని శిష్యుడు అడిగారట. అంటే దాని భేదం ఇప్పుడు వసంతకాలం వచ్చినప్పుడు ఆ పికస్వనము కాకస్వనము రెండు కూడా తేడా తెలుస్తుంది అని అన్నట్టు ఇక్కడ కూడా ఈ సాహిత్య సమావేశానికి వచ్చినటువంటి ఆ కవి హితములకు అందరికీ కూడా నమస్కారం. ఈ కార్యక్రమంలో మనం 55, 56 పుస్తకాల ఆవిష్కరణ జరిగింది. 55వది శ్రీ శుభమస్తు, 56 యుక్తీకరణ వినాలి ఇవ్వాలి అనేటువంటిది. దీంట్లో సమీక్షకులు సత్యలక్ష్మి గారు మరియు వారి యొక్క చక్కనైన శ్లోకస్వరంలో చక్కగా పాడి వినిపించారు. అంటే చాలామంది చెప్పడంలో చాలా నిష్ణాతులు ఉంటారు, కానీ పాడడంలో కొంత వెంటనే అంటే కంఠం సాధరించడం కూడా అవసరం. అందుకనే ఈ గణితం రాయడం గాంధ గణిత ఇవి రెండు కూడా సహజమైన గుణాలు అని చెప్తారన్నమాట. అలాగే ఈ రెండు సహజమైనటువంటి గుణాలు ఉండేటువంటి వాళ్ళు చాలా అదృష్టం. ఎట్లాగంటే కొంతమంది పాటలు రాస్తారు, కొంతమంది పాట పాడతారు. పాటలు రాసి పాడేవాళ్ళు గొప్ప వాళ్ళు, చదువు చెప్పేవాళ్ళు పాడుతూ చెప్పేవాళ్ళం అనేటువంటి సందర్భం. వీరి యొక్క కథల ద్వారా ఆనందంతో పాటు ఉపదేశంతో పాటు చైతన్యం కూడా కలిగిస్తున్నారు. ముఖ్యంగా మనకు ఎన్ని మాటలు చెప్పినా కూడా అవి గాలిలో పడుతున్నాయి. అవి పుస్తక రూపంలో వచ్చినటువంటి అక్షరములు క్షరం కాకుండా నిలిచి ఉంటాయి. అలా మీరు పద్య ప్రక్రియల్లో కూడా, అందుకే ఇవన్నీ నేను ముందు మాట నేను రాసినప్పుడు బహుముఖ ప్రజ్ఞాశాలి అని చెప్పాను. బహుముఖ ప్రజ్ఞాశాలి అంటే పద్యం రాస్తాడు, పాట రాస్తాడు, వచనగీత రాస్తాడు, నాణ్యం రాస్తారు, అలాగే జీవిత చరిత్రలు రాశారు, అలాగే బాల సాహిత్య వైశిష్ట్యం మీద ఒక పరిశోధనాత్మక పుస్తకం రాశారు. అట్లాగే మీరు ఇతర విద్యార్థుల ద్వారా పాటలు, కవితలు, గేయాలు ఇలాంటివన్నీ సేకరించారు. అందులో మా నిర్మల్లో నేను పనిచేసినప్పుడు మా విద్యార్థులు బాలబంధాలు అనే పుస్తకం తీసుకొచ్చారు. దాంట్లో మా విద్యార్థులు ఇద్దరు కథలు కూడా ఆ పోటీలలో సెలెక్ట్ అయ్యాయి. అంటే కేవలం సిద్దిపేట కాదు, వీరి యొక్క సాహిత్య రంగం అనేటువంటిది తెలంగాణ వ్యాప్తంగా పరిశీలిస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే చాతక పక్షి వర్షం వచ్చినప్పుడు మాత్రమే నీళ్లు తాగి సంతృప్తి పడ్డట్టు ఈయన ఎక్కడ ఈ బాధిస్తారు లాంటి ఏర్పాట్లు ఆహ్వానించగానే అక్కడికి వాలిపోతారు. వాలిపోయి అక్కడ 4 మంచి మాటలు చెప్తారు, పుస్తకాలు ఇస్తారు, బహుమానాలు అనేటువంటి కథ దానికి అందుకు సాయుగా అంటే కవి కానీ రచయిత కానీ సమాజానికి అవసరం ఉండరు, సమాజంలో ఉంటారు. కాబట్టి తన వ్యక్తిగతమైన విషయాలు వేరే పేరుతోనైనా కూడా అక్కడక్కడ ప్రతిఫలనం చెందుతాయన్నమాట.